ప్రస్తుతం మనం పెద్దాపురం గ్రామంలోని అలాగే పెద్దాపురం నియోజకవర్గం సంబంధించిన ఉమ్మడి జాబితాలో నిలబెట్టినటువంటి టీడీపీ అభ్యర్థి గారిని ఒకసారి ఆయన మాటలను తెలుసుకున్నాం. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. నేను పెద్దాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా 14 ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పించాడు. అప్పుడు విజయం సాధించాం. 14, 19 మరి ఆ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి 1000 కోట్లు అభివృద్ధి చేసి ప్రజల మన్నన ఉండి 2019లో కూడా విజయం సాధించాం. మరి 2019, 24 వరకు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి మా మీద ఒక సూపర్ ఎమ్మెల్యేని పెట్టి పెత్తనం చేసేది తప్పించి అభివృద్ధి చేయకుండా అభివృద్ధిని అడ్డుకుని ఇలా నియోజకవర్గంలో అభివృద్ధి ఏం చేయకుండా ఉన్నాడు. అంచేత అభివృద్ధి చేయలేదు. మేమందరం కూడా చేయాలని ఫైట్ చేసిన నిధులు ఇవ్వకుండా చేసిన అభివృద్ధి కూడా నేను తెచ్చిన నిధులు కూడా క్యాన్సిల్ చేసి ఇలా చేయకుండా 5 సంవత్సరాలు కాలక్షేపం చేశాడు. మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి. ఇప్పుడు ఎన్నికల్లో నేను అభ్యర్థిగా ఉన్నాను. అభ్యర్థిగా ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా 2014, 2019లో బాగా చేశామని చెప్పి ఇవాళ ప్రజలందరూ కూడా వీళ్ళందరూ కూడా పూర్తి సపోర్ట్ ఉంది. వీళ్ళు చేయలేదు అని చెప్పి ప్రజల్లో కూడా కక్ష ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాలు పోయింది. జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయలేదు, సంక్షేమం చేయలేదు, ఇన్ఛార్జిగా ఉండి ఇతను పెత్తనం చేసేట్టు తప్పించి ఏమీ అభివృద్ధి చేయలేదని ప్రజల్లో ఉంది. నేనైతే ఖచ్చితంగా చెప్పాను. నేను పెద్దాపురంలో మరి గుర్రాల సెంటర్ దగ్గర నుంచి సామనవాడ కూర నడుస్తాను, నువ్వు కూడా రా, నేనేం చేసావో చెప్తాను, నువ్వేం చేసావో చెప్పని చెప్తే సమాధానం లేదు. నేను అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాను, అన్ని ఆఫీసులు కట్టాను, రోడ్ వేసాను, సెంట్రల్ లైటింగ్ వేసాను, ఇవాళ అన్ని కూడా చేశాను, బాగా చేశాను. మరి ఈరోజు మరి మా అభ్యర్థి వైసీపీ అభ్యర్థి ఏం చెప్తుంటే ఏమీ చేయకుండా నేనేదో అభివృద్ధి చేశానని చెప్పుకుంటూ మైక్లో వింటున్నా. నేను అన్ని కూడా నేనే అభివృద్ధి చేశాను, చాలా నవ్వు వచ్చింది నాకు. ఏమీ చేయకుండా వీళ్ళు ఓట్లు అడుగుతున్నాడు. ప్రజలు కూడా అర్థమైంది. ఎక్కడికి వెళ్ళినా చీకొడుతున్నారు. ఇవాళ అందరికీ కూడా తెలుగుదేశం పార్టీలో ప్రజలు జాయిన్ అవ్వాలి, కార్యకర్తల నాయకులు మా ఊళ్ళే కాకుండా స్వచ్ఛందంగా ప్రజలు కూడా వచ్చి మేము సపోర్ట్ చేస్తాం, మీకు ఇవాళ మాకు రావాలి, ఇక్కడ అభివృద్ధి రాష్ట్రం పోయింది, నియోజకవర్గం పోయింది, అభివృద్ధి చేయలేదు అని చెప్పి మీరు వస్తేనే అభివృద్ధి జరుగుతుంది, చంద్రబాబు నాయుడు వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆలోచించే ప్రజలు ఉన్నారు. ఇక్కడ మీ నియోజకవర్గంలోని జనసేన అభ్యర్థులు లేదా జనసేన సైనికులు కానీ ఎంతవరకు మీకు సపోర్ట్ ఉంటుందంటారు వాళ్ళ దగ్గర? ఇవాళ అప్పుడే నెల నుంచి మాకు అనౌన్స్మెంట్ అయ్యి జనసేన, బీజేపీ రెండు కూడా మాకు ఇటు వెంకటరమణ గారు కానీ ఇటు బాబు గారు కానీ జనసేన, అలాగే నాయకులు కానీ మాకు కూడా ఉంటున్నారు. ఈ 30 రోజులుగా మేము ప్రచారం చేశాం. నేనైతే 45 రోజులు ప్రచారం చేశాను. జనసేన, బీజేపీతో కలిసి 30 రోజులు ప్రచారం చేశాను. ఇప్పుడు అందరూ కూడా పూర్తి సపోర్ట్ తోటి ఉన్నారు. కింద స్థాయిలో కూడా గ్రామ స్థాయిలో కూడా ఇలా పనిచేయడానికి 3 పార్టీలు కూడా పనిచేయడానికి కమిటీలు వేసుకుని ఇలా పనిచేస్తున్నాయి. అందుచేత ఖచ్చితంగా ఇలా మూమెంట్ కనపడుతుంది. అందుకే ఇలా 3 కలిసాం కనుకనే ఇలా బాగా ప్రజల్లో ఆదరణ కల్పించింది. గతంలో చూసుకుంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పరిపాలన ఏ విధంగా ఉంది? ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడ్డారంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చింది. ఆయనకి ఒక ముఖ్యమంత్రి అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి, అభివృద్ధి చేయాలి, సంక్షేమం చేయాలి, అనేక వర్గాల ప్రజలను అన్ని ఆదుకోవాలి. ఈయనేం చేశాడు? నాకు అధికారం వచ్చింది, ప్రతిపక్షాన్ని నాకు దొక్కాలని చెప్పి కేసులు పెట్టాడు. చంద్రబాబు నాయుడు మీద చాలా కేసులు పెట్టాడు, లోకేష్ గారి మీద పెట్టాడు. నా మీద కూడా 17 కేసులు ఉన్నాయి. ఇవాళ నేను అలా అఫిడేట్లో చూపెట్టాను. ఇప్పుడు 17 కేసులు అంటే కక్ష సాధింపుకి వెళ్ళాడు. అలాగే డెవలప్మెంట్ అంటారా, ఎక్కడ కూడా రాజధాని పాడు చేశాడు. గ్రామాల్లో రోడ్లు వేయలేదు. వీళ్ళ బయటకు ఎక్కడికి వెళ్తారని రోడ్డు పాడైపోయి ఉన్నాయి, చాలా ఇబ్బంది పడ్డారు. అలాగే రోడ్లే కాదు, ఎస్సీ వర్గాలకు వచ్చినప్పటికీ వీళ్ళ ఆయనకు ఉన్న అన్ని కూడా రద్దు చేశాడు. బీసీ వర్గాల ఆదాయం రద్దు చేశాడు, రిజర్వేషన్ తగ్గించాడు. కాపులకైతే మోసం చేశాడు, కాపులకైతే ₹1 కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. అంచేత అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. ప్రజలందరూ కూడా ఈవేళ ఎట్టి పరిస్థితుల్లోని ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు రావాలని చెప్పి కోరుకున్నారు. సైకిల్ గుర్తు నాది, అలాగే పార్లమెంటు అభ్యర్థి శ్రీనివాస్ గుర్తు గ్లాసు, ఈ రెండింటికి ఓట్లేసి గెలిపించవలసింది కోరుతున్నారు. అలాగే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్రలో జన సైనికులే కానివ్వండి, లేకపోతే టీడీపీ కార్యకర్తలే కానీ ఒక గులకర అయితే నన్ను కొట్టారు అని ఆమోదించారు. దానికి మీ సమాధానం ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎలక్షన్ ముందు ఎయిర్పోర్ట్ లో కోడికత్తి డ్రామా ఆడాడు. ఇప్పుడు కూడా కులకరాయి డ్రామా ఆడాడు. కులకరాయి ఎవరు ఇస్తారు? అక్కడికి వెళ్ళి ధైర్యం ఎవడుకుంది? జనసేన వైసీపీ మీటింగ్ జరుగుతుంటే ఎవరు వెళ్తారు అక్కడికి? పోలీస్ సెక్యూరిటీ ఉంది, వైసీపీ కార్యకర్తలు ఉన్నారు, అందరూ ఆ చేత ఎంచుకుని ఏదో డ్రామా ఆడటం కోసం ఆ కార్యక్రమం చేసేది తప్పించి ప్రజలు ఎవరు నమ్మలేదు.
ఎందుకంటే కోడికత్తి కేసు తర్వాత తెలిసినప్పటికీ ఏం చేశారో ఎలా జరిగిందో అందరికీ అర్థమైంది. ఇప్పుడు కూడా కులకరాయి కూడా అదేందో ఫ్లాట్స్ వేసి ప్రచారంలో పోతున్నాడు, జనం ఎవరో నమ్మట్లేదు. అంటే సానుభూతి వల్ల ఓట్లు సంపాదించుకునే పరిస్థితుల వల్ల ఇలా చేశారంటారా? మరి తప్పకుండానే ఇప్పుడు ఆ రోజు కత్తిపోటు కోడికత్తి దెబ్బ అదే, ఇప్పుడు ఇది అదే. సానుభూతి కోసం వెళ్ళాడు, అప్పుడు సానుభూతి వచ్చిందని చెప్పి వచ్చింది అనుకున్నాం మేము. ఇప్పుడైతే డ్రామా అని తెలిసిపోయింది, కోడికత్తి కేసులో డ్రామా అయిందని. ప్రజలు డ్రామా ఆడేడు, ఎవరు కొట్టలేదు. ఇప్పుడు అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద కూడా మరి చెప్పులు వేసారు, రాడ్లు వేసారు. అలాగే నందిగామలో నేను కూడా అక్కడ ఉన్నాను. ఓ రాడ్ వేసిరితే సెక్యూరిటీకి దెబ్బ తగిలి రక్తం వచ్చి నేనే తీసుకెళ్లి హాస్పిటల్ పెట్టన్నారు. అంచేతే నువ్వు చేస్తే తప్పు మేము చేశానని చెప్పి వాళ్ళ మీ కేసులు ఉన్నాయని చెప్పి మనుషులు కూడా దొరకని పరిస్థితి. ఎవడో ఆళ్ళ మనుషులు వేసుకున్నారు, ఎవడు దొరుకుతాడు ఇక్కడ? అంచేత ఈ డ్రామాలను ఆఫ్ చేసి నువ్వు డైరెక్ట్ గా ప్రజలకు ఏం చేస్తావు చెప్పు, ప్రజలు నమ్మితే ఓట్లేస్తారు, లేకపోతే లేదు. మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. దాన్ని మీ అభిప్రాయం ఏమంటారు? ఒక్క ఛాన్స్ ఇచ్చారు, ఒక్క ఛాన్స్ అరాచకం అయిపోయింది రాష్ట్రం అంతా. రాష్ట్రం అంతా సర్వనాశనం అయిపోయింది. రెండో ఛాన్స్ ఇవ్వడానికి అవకాశం లేదు. థ్యాంక్ యూ.